హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. 2019 సమయంలో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఏంటంటే పేదవాళ్ళు ఎవరు సరే ఆకలితో ఇబ్బంది పడకూడదని అన్న క్యాంటీన్స్ అనేటటువంటి వాటిని స్టార్ట్ చేసిందనమాట. సో ఆ సమయంలో ఏంటంటే ఏ పేదవాడు సరే అన్నం దొరకట్లేదు అనేటటువంటి ఇబ్బందులు పడకుండా, అలానే ఫ్రీగా ఏదైనా దొరికితే మన వాళ్ళు కాస్త వాటిని లెక్కచ్చారు కాబట్టి 5 రూపాయలకి సరిపడేంత భోజనం అందించే ప్రయత్నం చేసింది. సో అన్న క్యాంటీన్ అనేటటువంటి పేరుతో టీడీపీ గవర్నమెంట్ ఆ టైంలో స్టార్ట్ చేసినటువంటి దీన్ని 2019 తర్వాత వచ్చినటువంటి వేరే గవర్నమెంట్ పూర్తిగా ఈ అన్న క్యాంటీన్స్ అనే వాటిని మూసివేసింది అనమాట. దాని తర్వాత రీసెంట్గా ఈ 2024లో జరిగినటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్స్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు కేవలం టీడీపీ గవర్నమెంట్ మాత్రమే ఉండేది కాబట్టి అన్న క్యాంటీన్స్ అని పెట్టగలిగింది. బట్ ఈసారి ఏంటంటే ఎన్డీఏ కూటమి ద్వారా ఈసారి గవర్నమెంట్ విన్ అవడంతో ఈసారి అన్న క్యాంటీన్తో పాటు ఈ అన్న క్యాంటీన్స్ని కొన్ని దగ్గరలో డొక్కా సీతమ్మ క్యాంటీన్స్గా పెట్టాలి అనేటటువంటి ప్రతిపాదనని జనసేన పార్టీ అయితే ఇచ్చిందనమాట. సో అసలు ఎవరి డొక్కా సీతమ్మ, ఈవిడ గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలన్నమాట. సో సేవ చేసేటటువంటి వర్గంలో మనం కానీ చూసుకున్నట్లయితే, ముఖ్యంగా లేడీస్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మందికి మదర్ తెరీసా మాత్రమే గుర్తు. బట్ మన దేశంలో, మన రాష్ట్రంలో, మనకు దగ్గరున్నటువంటి తూర్పు గోదావరి జిల్లాలో అన్నపూర్ణాదేవిగా పిలువబడేటటువంటి డొక్కా సీతమ్మ గురించి చాలా తక్కువ మందిగా తెలుసు అనమాట. సో నార్మల్గా ఈ మధ్యకాలంలో మనం కానీ చూసుకున్నట్లయితే చాలా మంది మరుగున పడిపోయి, అంటే స్వాతంత్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా సేవకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు. సో వీళ్ళందరినీ కూడా మనకి వేరే వాళ్ళు మాత్రం రిప్రజెంట్ చేస్తూ వచ్చారనమాట. అసలైన వాళ్ళు ఇంకా వెనకాల చాలా మంది, అంటే కనీసం పేరు కూడా తెలియకుండా సేవ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారనమాట. ఈ మధ్యకాలంలో సినిమాల ప్రభావం కావచ్చు, పుస్తకాల ప్రభావం కావచ్చు, లేదంటే గొప్ప గొప్ప నాయకుల వల్ల మనకి అసలు వీళ్ళు ఎవరు అనేటటువంటి విషయాలు బయటపడిపోతున్నాయి. సో మొత్తానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ నిర్ణయం వెనక అసలు ఈ డొక్కా సీతమ్మ అంటే ఎవరు అని తెలుసుకోవాలని చాలా మందిలో ఒక క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అయిందనమాట. సో ఈ రోజు మీకు నేను డొక్కా సీతమ్మ ఎవరు, అసలు ఆవిడ ఏం చేసింది అనేటటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలే చెప్పబోతున్నాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తాన్ని చూసే ప్రయత్నం చేయండి. లేదా ఇన్ కేస్ ఎవరైనా సరే ఈ వీడియోని ఫస్ట్ టైం కానీ చూసుకున్నట్లయితే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అన్నదానం. అన్ని దానాల్లోకెల్లా గొప్పది ఏదైనా ఉందంటే అన్నదానం అని చెప్తాం. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే, నాట్ ఓన్లీ ఒక దేశం అని కాదు కానీ ప్రపంచంలో వివిధ దేశాల్లో అయితే ఇప్పటికీ అన్నం దొరక్క ఆకలి బాధలు, ఆకలి చావులు మనం వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అన్నం లేక మలమల మాడేటటువంటి ప్రజలు ఆఫ్రికా ఖండంలో ఇంకా ఇప్పటికీ చాలామందే ఉన్నారనమాట. సో ఆ విధంగా మనం ఏంటంటే అన్నదానంని అన్నపూర్ణాదేవిగా కూడా మనం కొలుస్తూ ఉంటాం. సో అటువంటి నిజమైన అన్నపూర్ణాదేవియే ఈ డొక్కా సీతమ్మ. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు పేరు తెలియని వాళ్ళంటూ ఉండరనమాట. సో ఆకలి అనేటటువంటి వ్యక్తికి ఏమాత్రం ఆలోచించకుండా ఏ సమయాన్ని వచ్చినా సరే అన్నం పెట్టేటంటి అన్నపూర్ణాదేవిగా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆవిడని ఆరాధిస్తారనమాట. 1845లో స్టార్ట్ అయినటువంటి ఈ కథ అప్పుడున్నటువంటి బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసుకొచ్చుకొని పట్టాభిషేకం చేసుకున్నారంటే మీరు నమ్మగలుగుతారా? సో అంతటి పవర్ఫుల్ అన్నపూర్ణాదేవి అనే పిలుస్తారనమాట ఆ డొక్కా సీతమ్మని. సో డొక్కా సీతమ్మ కథ గురించి మనం కానీ తెలుసుకోవాలంటే ముందుగా మనం తూర్పు గోదావరి జిల్లాలోకి వెళ్లాల్సిందే. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండపేట గ్రామంలో 1841 అక్టోబర్ 2వ వారంలో పుట్టింది అనేటటువంటి వార్తలైతే మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఆ కాలంలో ఎవరు ఏ తేదీన పుట్టారనేసి కరెక్ట్గా ఒక క్లారిటీ అనేది ఉండదు అనమాట. సో అందువల్ల ఏంటంటే అక్టోబర్ 2వ వారంలో 1841లో తూర్పు గోదావరి జిల్లాలో పుట్టారు. ఈవిడ తండ్రి పేరు అనుపిండి భవానీ శంకర్ అండ్ అలానే తల్లి పేరు నరసమ్మ. సో ఈవిడ ఏంటంటే వీళ్ళ తండ్రి పేరుని అనుపిండి భవానీ శంకర్ని వారిని కూడా ఆ శంకర్ గారిని కూడా వాళ్ళు ఏమని పిలిచేవారంటే ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటటువంటి వాళ్ళు భువన్న అని పిలిచేవాళ్ళు. సో భువన్న అని ఎందుకు పిలిచేవాళ్ళు అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఆయన గ్రామంలో ఉండే వాళ్ళందరికీ కూడాను ఈయన ఎప్పుడూ అన్నదానం చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. సో ఆయనకి సపోర్ట్గానే ఆవిడ భార్య నరసమ్మ కూడా ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అన్నం వండి పెట్టేది. సో అవే బుద్ధులు, అవే అలవాట్లు కూడాను మనకున్నటువంటి సీతమ్మ గారికి కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి శంకర్ గారు ఒకానొక రోజున వాళ్ళ భార్యను కోల్పోతారు. సో నరసమ్మ గారు చనిపోవడంతో సో వీళ్ళందరికీ అన్నం పెట్టే బాధ్యత, అన్నం వండేటటువంటి బాధ్యతని సీతమ్మ గారు తీసుకున్నారనమాట. సో అలా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నలుగురికి అన్నం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత వచ్చేటటువంటి ఆ ముఖంలో ఉన్నటువంటి సంతోషాన్ని చూస్తూ పెరిగినటువంటి సీతమ్మ కూడా వాళ్ళ వాటిని నేర్చుకుందనమాట. ఎవరు వచ్చినా సరే అన్నం పెట్టాలి, ఎవరు వచ్చినా సరే ఎవరైనా ఆకలి అంటే చాలు వెంటనే వాళ్ళ ఆకలిని చంపేయాలి, ఎంతో కొంత వాళ్ళకి పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఇదే విధంగా భవానీ శంకర్ గారు కూడాను ఈ కంటిన్యూస్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నం పెడుతూ ఉండడం, ఆ చుట్టుపక్కల అంతా కూడాను భువన గారి పేరంటే ఒక మారు మోగిందనమాట తూర్పుగోదావరి జిల్లా.
జిల్లాల్లో. సో ఈ తూర్పుగోదావరి జిల్లా పక్కన ఏంటంటే ఆ చుట్టుపక్కల గోదావరి అనేది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని లంకా గ్రామాలు అనేవి ఉంటాయి. సో ఈ లంకా గ్రామాలు అంటే ఏంటంటే చుట్టూ నది ఉంటుంది, మధ్యలో ఉన్నటువంటి భూమి మీద కొంతమంది నివాసం ఉంటారనమాట. వీటిని లంకా గ్రామాలు అని పిలుస్తారు. ఈ లంకా గ్రామాల్లో ఒక ప్రదేశమే లంకా గన్నవరం. ఈ లంకా గన్నవరంలో ఉన్నటువంటి వ్యక్తే డొక్కా జోగన్న పంతులు. సో ఇతను ఏంటంటే ధనవంతుడు అనమాట. అలా అయినా కూడా వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి, ఒక మంచి పండితుడు. సో భవానీ గారికి మంచి పేరు, అంటే ఈ భవానీ శంకర్ గారు అంటే ఈ సీతమ్మ గారి తండ్రి గారికి చాలా మంచి పేరు ఉండటం వల్ల ఏంటంటే సో ఈ లంక గన్నవరంలో ఉన్నటువంటి ఈ డొక్కా జోగన్న పంతులకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో పెళ్లి చేసే సమయానికి సీతమ్మ గారి వయసు 8 సంవత్సరాలు. సో ఆ కాలంలో ఏంటంటే బాల్య వివాహాలు అనేటటువంటి చాలా కామన్గా ఉండేవన్నమాట. సో మరి డొక్కా జోగన్న గారి విషయం వచ్చేసరికి ఇతను ధనవంతుడు, అలానే వ్యవసాయం చేసినటువంటి వ్యక్తి, అదేవిధంగా మంచి పండితుడు అనమాట. సో ఆ సమయంలో ఏంటంటే కాస్త వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను సీతమ్మకి ఏంటి వాళ్ళ పుట్టింట్లో అంటే భవానీ శంకర్ గారితో ఉన్నప్పుడు ఏంటంటే ఈ విధంగా అన్నదానం చేయడం అలవాటు అనమాట. సో ఎప్పుడైతే అత్తవారింటికి వచ్చిందో అక్కడ కూడా ఏం జరిగిందంటే అక్కడున్న వాళ్ళందరికీ కూడాను అన్నం వండి పెట్టడం, ఎవరైనా ఆకలిని వచ్చినా లేదంటే ఎవరైనా సరే భిక్షాటనకు వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఇస్తూనే ఉండేదన్నమాట. సో మన ఇంట్లో మనం ఎన్నైనా చేయొచ్చు, బట్ అత్తగారింటికి వెళ్ళాక ఖచ్చితంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో మన సొంత ఇంట్లో ఉన్నట్టు లేదా మన పుట్టింట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండడం అంటే కుదరని పని అనమాట. బట్ అయినప్పటికీ ఏంటంటే ఆ భయంతో ఉన్నప్పటికీ ఇటువంటి దానాలు చేయడానికి మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారో లేదా మా ఆయన జోగన్ ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళు. బట్ వాట్ ఎవర్, జోగన కూడా ఇటువంటి దానాలు చేసే దాంట్లో లేదా దానగులలో పండితుడు కాబట్టి ఆయన కూడా చాలా విషయాలు తెలుసు అనమాట. సో దానం అనేది అన్నింటిలో కల్లా గొప్ప దానం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అన్నదానమే. సో అందువల్ల ఏంటంటే సీతమ్మ గారిని కూడా ఏమనకుండా ఇంకొంచెం సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇంటికి ఎవరు వచ్చినా సరే నో అనే మాట చెప్పకుండా మిగతా ఎంతమంది వచ్చినా ఏ సమయంలో వచ్చినా సరే వాళ్ళందరికీ వండి పెట్టే విధంగా, వండినా కూడా దానికి సరిపడా సరుకులు తెచ్చే విధంగా, ఈ విధంగానే వాళ్ళ ఇల్లు అనేది చాలా సాఫీగా సాగుతున్నది. నార్మల్గా ఏంటంటే నా 1845 టైమ్స్లో ఏంటంటే ఎవరైనా సరే ట్రావెల్ చేయాలి అనుకోండి, ఆ చుట్టుపక్కల కాలంలో ఇప్పుడున్నట్టయితే హోటల్స్ ఉండేవి కాదు. సో ఎవరు వెళ్ళాలన్నా సరే, ఎంత దూరం వెళ్ళాలి సరే ఎడ్ల బండిలోనే వెళ్ళాలన్నమాట. సో దారి మధ్యలో చూసుకుంటే అక్కడక్కడ సత్రాలు అనేటువంటి వాటి ఉండేవి. సో ఈ సత్రాలు ఏంటంటే గుమ్మస్తాలు ఉండేవాళ్ళు. సో ఈ గుమ్మస్తాలు అనేటటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చితేనే ఎవరికైనా పెట్టేవాళ్ళు అనమాట. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఓన్లీ క్యాస్ట్ని మాత్రమే చూసేవాళ్ళు. సో ఆ టైంలో ఏంటంటే ఎవరైనా వస్తే ముందుగా తినాలి అనుకుంటే వాళ్ళు కొన్ని టోకన్స్ తీసుకోవాలన్నమాట. టోకన్స్ కూడా కొన్ని లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు. సో అందువల్ల ఏంటంటే కంటిన్యూస్గా ఎవరు కూడా ఈ టైంకి పెడతారని అందరూ ఆ టైంకి రాలేరు కదా. సో ట్రావెలింగ్ అనేది నడుస్తూ వస్తుంది. సో కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరికేది కాదనమాట. సో పెద్దవాళ్ళు అయితే కాస్త తట్టుకునే వాళ్ళు, కానీ పిల్లలు అసలు చిన్నపిల్లలు ఎవరు కూడా తట్టుకునే వాళ్ళు కాదు. సో ఇది చూసినటువంటి సీతమ్మ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గుమ్మాస్తాలు అందరూ కూడా కొన్నిసార్లు చాలా నీచంగా మాట్లాడేవాళ్ళు అనమాట. అంటే టైం కానీ టైంలో వచ్చారైనా అన్నం అడుగుతున్నా లేదంటే ఇంకైనా చేస్తున్నా, తక్కువ జాతి కులాలు వచ్చినప్పుడు కూడా చాలా దారుణంగా నీచంగా ప్రవర్తించేవాళ్ళు అనమాట గుమస్తాలు. సో అందువల్ల ఏంటంటే ఈ డొక్కా సీతమ్మ గారు ఆ టైంలో ఎవరైనా వచ్చి ఆకలి అని అడిగితే సో వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టడం మొదలుపెట్టింది. సో అది టైం రాత్రి లేదు పగలు మధ్యాహ్నం సాయంత్రం అని తేడా లేకుండా ఎవరు వచ్చినా సరే వారందరికీ కూడా అన్నం పెట్టడం. ఆ క్షణంలో ఇన్ కేసు ఏమైనా సరే ఇంట్లో ఆ టైంలో లేకపోయినా సరే రాత్రి ఉన్నటువంటి అన్నాన్ని కొంచెం సద్దన్నం అంటారు కదా, సో అందులో కాస్త సద్దన్నాన్ని ముందు పెట్టి ముందు ఆకలిని కాస్త తగ్గించి వాళ్ళు తినేటటువంటి ఈ టైంలో మళ్ళీ వంటలు చేస్తుంది అనమాట. సో ఈ గ్యాప్లోనే వాళ్ళు కడుపు నిండా అన్నం పెట్టేసి పంపించేది. సో ఇలా ఉండగా ఒకానొక రోజు ఏం జరిగిందంటే ఈవిడ అసలు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటటువంటి వ్యక్తి కాదు. అంటే డొక్కా సీతమ్మ ఎప్పుడు వచ్చిన వాళ్ళకి వండి పెట్టడంలోనే సరిపోతుంది. సో ఆవిడ జీవితం అంతా కూడా వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టడం సో ఇలానే సాగుతుందన్నమాట. సో ఇలా ఉన్నటువంటి టైంలో ఆవిడ ఒకరోజు అంతర్వేదిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందామని బయలుదేరారు. సో ఈవిడ ఎప్పుడు బయటకు వెళ్ళినటువంటి ఆవిడ ఏంటంటే ఈసారి ఎలా అయినా సరే దేవుని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో సో ఉన్న అన్నమంతా వండి అందరికీ చెప్పేస్తుంది అనమాట. ఆల్రెడీ ఎవరు వచ్చినా సరే పెట్టండి అని. కేవలం దేవుని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో బోయే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో పల్లకి సేవలో పోతూ ఆ పడవలో కాసేపు ఆ నది దాటాలి కదా అంతర్వేదిని చూడాలంటే. సో ఆ నది దాటే క్రమంలో పల్లకిలోనే అలానే కూర్చోందన్నమాట లోపల ఎక్కడా దిగకుండా. సో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, అంటే పడవలు ఇంకా చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు కదా. సో అక్కడ ఉన్నటువంటి పెద్దలు పిల్లలు మాట్లాడుతున్న సమయంలో పిల్లలు అంటారనమాట, అయ్యో నాకు ఆకలి వేస్తుంది అన్న, ఏం చేయాలంటే కేవలం ఒక అరగంట ఆగు, మనము గోదావరిలో ఉన్నటువంటి గన్నవరం దగ్గరికి వెళ్తాము, అక్కడ మనకి డొక్కా సీతమ్మ గారు ఉన్నారు, ఆవిడ ఇంటికి వెళ్తే మనకు అన్నం దొరుకుతుంది, ఒక అరగంట ఆగమని చెప్పారట. సో ఈ మాటలన్నీ కూడా పల్లకిలో ఉన్నటువంటి డొక్కా సీతమ్మ గారు వింటూ ఉన్నారు. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి కూలీలకి చెప్పి వెంటనే వెనక్కి తిప్పమన్నారనమాట. సో ఎందుకు అంటే పడే మీకు అర్థమై ఉంటుంది. సో ఆ పసిపిల్లల ఆకలి తీర్చే ఉద్దేశంతో దేవుని కూడా దర్శించుకోలేదనమాట. అంటే ఆవిడ జీవితంలో కేవలం ఒక్కసారి మాత్రం బయటకు వచ్చారు, బట్ అయినప్పటికీ కూడాను మళ్ళీ వెంటనే దేవుడి దర్శనం లేకుండా అలానే తిరిగి ఇంటికి వెళ్ళిపోయారనమాట. సో మొత్తానికి డొక్కా సీతమ్మ గారికి 2 కొడుకులు అలానే 2 కూతుర్లు అయితే ఉన్నారు. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళందరికీ తిండి పెడుతూ ఏమైపోయిందంటే ఒకానొక సమయంలో వీళ్ళ దగ్గర కూడా అమౌంట్ అయిపోయింది. అంటే వీళ్ళ దగ్గర కూడా
బియ్యం కానివ్వండి, ధాన్యం కానీ వచ్చిన వాళ్ళకి వండి పెట్టడానికి కూడా ఏమీ లేదన్నమాట. అయినప్పటికీ సరే ఆ టైంలో జోగన్న కూడా చెప్తూ ఉన్నారు, సో ఈ విధంగా నువ్వు పెట్టి నువ్వు చేయాల్సినంత చేస్తూనే ఉన్నావు, బట్ ఇప్పటికీ మనకైతే ఏమీ దొరకలేదు, అండ్ ఇప్పుడు మనకే తినడానికి లేదు అని చెప్పినప్పుడు కూడాను నేను ఆ విష్ణువుని నమ్ముకొని కూర్చున్నాను, సో విష్ణువుని నమ్మే నేను ఇంతమందికి అన్నదానం చేస్తున్నాను, సో ఇంతమందికి అన్నదానం చేసిన నా కోసం 4 మెతుకులు ఆ విష్ణుదేవుడు పంపించరా అని అడుగుతుంది అనమాట. సో ఆవిడ పిచ్చి ఆవిడది అనుకుని జోగన్న ఏం చేస్తాడని, కుదరదు అంటే ఎంత పండితుడైనా సరేను తినాలంటే ఖచ్చితంగా పోయి వ్యవసాయం చేయాల్సిందే కాబట్టి ఆయన పోయి అలానే ఆయన దగ్గర ఉన్నటువంటి భూమిలో వ్యవసాయం చేసే ప్రయత్నం చేశాడు. సో అలా వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక గుణపంతో గుచ్చుతున్నప్పుడు ఒక సౌండ్ వచ్చిందనమాట గట్టిగా. సో ఏంటా అని తవ్వి చూస్తే అక్కడ ఒక లంకె బిందె అయితే దొరికింది. సో ఆ బిందె నిండా మళ్ళీ బంగారు నాణ్యాలు అయితే ఉన్నాయి. సో యాజ్ యూజువల్ ఒకప్పుడు ఎలా అయితే ఉన్నారో మళ్ళీ అలానే సంపన్న కుటుంబంగా మారినటువంటి డొక్కా సీతమ్మ కుటుంబం మళ్ళీ అంటే ఎంత చేసినా సరే మళ్ళీ అటువంటి అలవాట్లు పోవు కదా. సో మళ్ళీ కూడా వచ్చినటువంటి డబ్బుల్ని ఈ విధంగానే అన్నం చేస్తూ వడ్డీ పెడుతూ, అంటే ఎవరు వచ్చినా సరేను ఆవిడ చేతులతోనే వండి పెట్టేదనమాట. ఎవరైనా సరే నాకు చాలు అన్నా సరే కొసరి వడ్డించేదనమాట. నిజమైన అన్నపూర్ణాదేవి అలా సాక్షాత్కరించిందా అన్నటువంటి రూపంలో ఉండేదనమాట సీతమ్మ తల్లిని చూస్తున్నప్పుడు. సో ఈ విధంగా నడుస్తున్నటువంటి క్రమంలో 1881 సెప్టెంబర్న డొక్కా జోగన్న పంతులు అయితే చనిపోవడం జరిగింది. సో ఆయన చనిపోయే క్షణంలో ఏంటంటే ఆయన పెద్ద కొడుకు అయినటువంటి సుబ్బారాయుడిని పిలిచి ఈ విధంగా అమ్మ ఇలా అన్నదానం చేస్తుంటుంది, సో ఎక్కడ కూడా అమ్మకు అడ్డు చెప్పొద్దు, సో అమ్మ అన్నదానం చేస్తున్నంతకాలం వీలైనంత వరకు ఆవిడికి సపోర్ట్ చేస్తూ ఉండండి అని చెప్పి చనిపోవడం జరిగిందనమాట జోగన్న. సో దాని తర్వాత కూడా సుబ్బారాయుడు కూడా చాలానే ట్రై చేశాడు, ఉన్నటువంటి సంపదని రెట్టింపు చేసే ప్రయత్నం చేశాడు. వచ్చిన వాళ్ళందరికీ సరేను ఇంకా అన్నదానం చేస్తూనే ఉన్నారనమాట. సో ఈ విధంగా అన్నదానం చేస్తూ పోయే కొద్దీ ఏమైపోయిందంటే జనాలు వస్తూ ఉన్నారు తండోపతండాలుగా. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఊరు మొత్తం డొక్కా సీతమ్మ గురించి తెలియని వాళ్ళు లేకుండా పోయింది. సో ఈ విధంగా పాగుతూ విషయం ఏంటంటే అప్పుడు అంటే 18th టైంలో కాబట్టి ఆ టైంలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళే మనని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. సో అక్కడ ఉన్నటువంటి ఒక చక్రవర్తి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్కి ఒక లేఖ రాశారు. సో ఆ లేఖలో ఏంటంటే డొక్కా సీతమ్మ అని ఒకరు ఉంటారు, సో ఆవిడ ఫోటోని తీసుకొచ్చి నాకు పంపు అని అడుగుతారు. సో అసలు ఇంతకీ ఎందుకు ఆ ఫోటో అని అడిగితే నేను చక్రవర్తిగా పట్టాభిషేకం చేసే టైంలో ఆవిడ ఎలాగో బయటికి రారు, సో అందువల్ల ఏంటంటే ఆవిడ ఫోటోని తీసుకొచ్చి సోఫాలో పెట్టి నేను ఆవిడకి నమస్కరించి ఈ పట్టాభిషేకం చేసుకుంటాను అని చెప్తాడనమాట. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఏంటంటే డొక్కా సీతమ్మ ఇంటికి వెళ్ళి ఏమండి నాకు ఇలా ఫోటో కావాలి, ఇలా మా చక్రవర్తి అవడానికి ఆయన పట్టాభిషేకం చేసుకునే టైంలో మీకు నమస్కరించి చేసుకుంటారంటే అప్పుడు కూడా డొక్కా సీతమ్మ గారు చెప్పిన మాట ఒకటే, నేను ఈ నమస్కారాల కోసం సత్కారాల కోసం లేదంటే ఏదో ఒకటి నాకు దక్కుతుందన్న ఉద్దేశంతో నేనైతే అన్నదానం చేయలేదు, సో నేను ఫోటోలు అవి తీసుకోనని నిర్మోహమాటంగా చెప్పారనమాట. బట్ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఏంటంటే అమ్మా ఇదంతా బ్రిటిష్ వాళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పినట్టు నేను కానీ చేయకపోతే నా ఉద్యోగం పోతుంది అని అంటాడు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్. సో అప్పుడు డొక్కా సీతమ్మ ఏంటంటే నీ ఉద్యోగం పోతుందా సరే, కానీ నువ్వు ఇక్కడ అన్నం తింటాను అంటే మాత్రమే నేను నీకు ఫోటో ఇస్తాను అని చెప్పినటువంటి మహా మనిషి అని చెప్పుకోవచ్చు డొక్కా సీతమ్మ. సో అదేవిధంగా ఫోటో తీయించుకుంది అండ్ అక్కడ ఉన్నటువంటి అతనికి భోజనం పెట్టే పంపించింది అనమాట. అండ్ నిజంగానే ఆ బ్రిటిష్ చక్రవర్తి గద్దె ఎక్కేటప్పుడు కూడాను సోఫాలో డొక్కా సీతమ్మ గారి ఫోటోను పెట్టుకున్న తర్వాత ఆమెకు నమస్కరించే పట్టాభిషేకం చేసుకున్నాడు అనేటటువంటి కథలు ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం. సుమారు చెప్పాలంటే ఒక 2 దశాబ్దాల క్రితం డొక్కా సీతమ్మ కథలు పుస్తకాల్లో ఉండేవి, బట్ ఇప్పుడు అంటే రాను చూసుకున్నట్లయితే ఇప్పుడైతే పుస్తకాల్లో డొక్కా సీతమ్మ గారి కథలు లేవు. కానీ నిజంగా అయితే ఒక 20 years బ్యాక్ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు అన్నింటిలో కూడాను డొక్కా సీతమ్మ యొక్క లైఫ్ స్టోరీ అనేది ఉండేదన్నమాట. సో ఈ విధంగా అందరికీ అన్నం వండి పెడుతున్నటువంటి డొక్కా సీతమ్మకి 1908లో హ్యాండ్ క్యాన్సర్ రావడం జరిగింది. అంటే అంతమందికి వండి పెట్టడము లేదంటే ఆ పొయ్యి ఆ పొగలో ఉండడం వల్ల ఆవిడకి ఏంటంటే చేతి క్యాన్సర్ రావడం జరిగింది. ఆ క్షణంలో కూడా సుబ్బారాయుడు చెప్పడం జరిగింది అనమాట, అమ్మాయి ఇకపై నువ్వు రెస్ట్ అయినా తీసుకో, సో వచ్చినటువంటి వాళ్ళకి మేము చూసుకుంటాం, మేము వడ్డిస్తాము అలా అనేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వర్కర్స్గా పెట్టి వాళ్ళ చేత వడ్డించే ప్రయత్నాలు అయితే చేయడానికి ట్రై చేస్తారు సుబ్బారాయుడు. బట్ ఆ టైంలో కూడా ఆవిడకి చేతి క్యాన్సర్ వచ్చినటువంటి టైంలో కూడాను ఆవిడ ఏ మాత్రం లేకుండాను వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆమె చేతులతోనే స్వయంగా వడ్డించేదనమాట. సో ఎవరైనా సరే చాలు అన్నాను. సో మొదటి నుంచి ఉన్నటువంటి లక్షణాలు అవి చిన్నప్పుడు వాళ్ళ నాన్న శంకర్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ లక్షణాలు, పెళ్ళైన తర్వాత భర్త ఇచ్చినటువంటి సపోర్టు అండ్ అదేవిధంగా చుట్టుపక్కల ఆవిడ్ని నమ్మి ఆహారం ఉంది అన్న నమ్మకంతో ఇంటికి వచ్చి తలుపు తట్టే వాళ్ళందరికీ కూడాను అన్నం పెట్టేటటువంటి మహా ఇళ్ళనమాట. సో సరిగ్గా క్యాన్సర్ వచ్చిందని తెలిసినటువంటి సంవత్సరానికి 1909 ఏప్రిల్ 28న 69 ఏళ్ల వయసులో మనకి డొక్కా సీతమ్మ గారు చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత ఆయన కుమారుడైనటువంటి సుబ్బారాయుడు కూడాను ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్నదాన సత్రాలు లాంటివి ఏర్పాటు చేసి ఎవరు ఎప్పుడు వచ్చినా సరేను ఈ డొక్కా సీతమ్మ పేరు మీదుగా అన్నదానం చేసేవాళ్ళు. స్టిల్ నౌ ఇప్పటికీ కూడా మీరు కానీ తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళారంటే డొక్కా సీతమ్మ గారి పేరు మీద చాలా మందిను ఇంకా అన్నదానం చేస్తూ ఉంటారనమాట. ఆవిడ పేరు ఇంకా నిలిచిపోవాలన్నటువంటి ఉద్దేశంతో. సో ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారి విశిష్టత తెలుసుకున్నటువంటి గవర్నమెంట్ ఆవిడ
విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఆ కాలంలో 18th టైంలో ఎలా ఉండేదంటే ఎవరైనా సరే కులాన్ని కొంచెం తక్కువ చేసి చూసేవాళ్ళు అనమాట. సో ఎక్కడా కూడా కులమత భేదాలు లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆకలి బాధ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈవిడ చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ విషయం తెలియాలి. సో ఇంకా స్టిల్ నౌ ఇటువంటి సొసైటీలో కూడాను మనకు ఏం డెవలపింగ్ అయిపోయి ఉంది, డెవలప్ అవుతున్నటువంటి సొసైటీలో కూడాను స్టిల్ ఇంకా క్యాస్ట్ అనేటటువంటిది ఇప్పటికీ హై టాపిక్గానే ఉందన్నమాట. ఇంకా కొందరిని తక్కువ చేసి చూడటము, లేదంటే హై క్యాస్ట్ అని, లోయర్ క్యాస్ట్ అని, ఇంకా ఈ సొసైటీలో అటువంటి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. సో అది ఎక్కడ జరిగినా పర్వాలేదు కానీ ఆకలి విషయంలో, తిండి విషయంలో ఎక్కడ ఇటువంటి జరగకూడదన్న ఉద్దేశంతో సో మొత్తం మీద డొక్కా సీతమ్మ గారి విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగిందనమాట. సో అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదంటారు. సో ఈ అన్నదానం చేసినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుని రిఫర్ చేశారనమాట మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో ఒకప్పుడు ఏంటంటే ఆఫ్టర్ అంటే బిఫోర్ ఎలక్షన్స్ ముందర కూడా, అంటే ఆయన గెలిచేటప్పుడు ముందర కూడా, ఈ 10 ఏళ్లలో ఆయన ఓడిపోతున్నప్పటికీ కూడాను సో ఆయన చేసినటువంటి ప్రతి అన్నదానంలో కూడాను డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పుకొని ఆయన అన్నదానం చేసేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా ఆయన ఏంటంటే ఆయనకు తెలిసినటువంటి వ్యక్తులు, ఆయన తెలిసినటువంటి గొప్ప వ్యక్తుల పేర్లు బయట జనాలకు కూడా తెలియాలి. సో మన ప్రాంతంలోనే చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు అనేటటువంటి ఉద్దేశం మన వాళ్ళకి కూడా తెలియాలన్న ఒపీనియన్తో ఆయన చేసినటువంటి ఈ మంచి కార్యానికి సంబంధించి ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మా ఛానల్ తరఫున కూడా మేము సపోర్ట్ చేసే క్రమంతోనే ఇప్పుడు ఈ డొక్కా సీతమ్మ గారి యొక్క పూర్తి కథని మీకు చెప్పడం జరిగింది. సో మొత్తానికి మీ ఒపీనియన్ ప్రకారం డొక్కా సీతమ్మ క్యాంటీన్స్ అని పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి కనుమరుగు అయిపోయి ఉన్న కథలు లేదంటే విన్నటువంటి పేర్లు మీకైనా తెలుసుంటే సో ఆ పేర్లు కానీ మాతో కానీ షేర్ చేసుకున్నారంటే వాళ్ళ కథలు చెప్పి మరికొంతమందికి, కొన్ని వేల మందికి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఈ ఛానల్ ద్వారా మీరు మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.